సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. హలో అండి. రేవంత్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, మనం కొన్ని ఫైనాన్షియల్ కేస్ స్టడీస్ కి సంబంధించిన సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. అవును. సో నేను కొన్ని ఆర్టికల్స్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ లో నుంచి అక్కడ ఇంగ్లీష్ లో ఉన్న ఆర్టికల్స్ నేను తెలుగులోకి రాసుకుని మనం మాట్లాడుతున్నాము, డిస్కస్ చేస్తున్నాము. సో మరొక కేస్ స్టడీ ఏంటంటే, నేను ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఐటీ జాబ్ చేస్తున్నాను. నెలకి 2 లక్షల రూపాయల చొప్పున, అదే నెలకు 2 లక్షల వరకు నాకు శాలరీ వస్తుంది. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. నేను ప్రతి నెల 20,000 రూపాయల చొప్పున ఏదైనా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండే స్కీమ్స్ లోనో ఫండ్స్ లోనో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 45, అంటే వచ్చే 10 ఏళ్లకి నాకు 55 వస్తాయి. ఇప్పుడు మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మరో 10 ఏళ్ల తర్వాత మా పిల్లలకు కూడా 26, 27 వరకు వయసు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా అప్పుడు పెళ్లిడికి వచ్చేస్తుంటారు. కాబట్టి మరి ఇప్పటి నుంచి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న అమౌంట్ మరో 10 ఏళ్ల తర్వాత మా పిల్లల పెళ్లి అవసరాలకు ఉపయోగపడేలా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి దానికి సరైన ఎంపిక ఏదంటారంటూ కూడా ఆర్టికల్లో ఉంది. సో బేసిక్ గా ఆయనకు 2 లక్షల శాలరీ వస్తుంది, 20,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తాము అంటున్నారు. సో వెన్ యూ టేక్ ఇట్ ఇన్ పర్సెంటేజ్, ఇట్ ఇస్ 10% ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 40 సంవత్సరాల వయసు సుమారు 45. సో మాక్సిమం 55, 10 ఇయర్స్ మర్యాదగా షాల్వా వేసి మరి బయటికి పంపించేస్తాం. అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీసెస్. ఆ తర్వాత ఇంకా ఆయనకి ఇన్కమ్ కూడా లేదు. సో ద పాయింట్ హియర్ ఇస్, ఫస్ట్ ఓకే, పిల్లల పెళ్లి కోసం డబ్బుల్ని సేవ్ చేయాలనుకుంటున్నారు, మంచి విషయం. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎట్లా ఉద్యోగంలో ఉన్నారు, దాని నుంచి కడతారేమో, మంచి విషయం. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే పిల్లలకు 25-20 వచ్చేసి అప్పటికి అంతే ఇంచుమించుగా. సో బేసిక్ గా ఆయన కొద్దిగా ఉద్యోగంలో ఉండగానే పిల్లల చదువును కూడా లాగిచ్చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఓకే, నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. కాబట్టి పాయింట్ హియర్ ఈస్, 20,000 రూపాయలు నిజంగా మీ పిల్లల పెళ్లిని చేయగలుగుద్దా? ఇప్పుడు ఒక పిల్లవాడి పెళ్లిని మనం అంచనా వేద్దాం ఫస్ట్. ఇప్పుడు యావరేజ్ ఇండియన్ యావరేజ్ మ్యారేజ్ కాస్ట్ 30 లక్షల 35 లక్షలు అవుతుంది. 35 లక్షలు, మనం 30 లక్షలు తీసుకుందాం. ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ అప్రాక్సిమేట్ గా మనకి మ్యారేజ్ కి 10% ఉంటుంది. 10% అప్రాక్సిమేట్ గా వాళ్ళ పిల్లల పెళ్లి వయసు వచ్చేసరికి 77 లక్షలు అవుతుంది. ఓకే, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి ఏనంటే హియర్ అండ్ దర్ ఇట్ ఈస్ అరౌండ్ 1.5 crore. 1.5 crore దాకా ఖర్చు అవుతుంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలంటే 2 పిల్లలకి. ఇప్పుడు మీరు 20,000 చొప్పున సేవ్ చేసుకుంటూ వెళ్తే మీకు 10 సంవత్సరాల్లో మీరు టోటల్ గా సేవ్ చేసేది 24 lakhs. దానికి రిటర్న్స్ యాడ్ అయ్యి మొత్తం కలిపి ఒక 44 lakhs అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ 12%. ఓకే, మీ పర్పస్ సాల్వ్ చేసిందా? మీరు ఇంకా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. సేఫ్ అంటే ఏంటి? ఎఫ్డి తప్పించి ఇంకోటి ఉందా? ఎఫ్డీలో పెట్టుకోవాలి. ఈ ఎఫ్డీలో పెట్టుకున్నారు అనుకోండి, సరే మీరు సేఫ్ స్ట్రాటజీ అనుకుంటున్నారు కాబట్టి ఎఫ్డీలో పెట్టుకుంటే ఎంత వస్తుంది? గట్టిగా డబల్ అవుతుంది మాక్సిమం, అంటే 34 లక్షలు అవుతుంది. మీరు 20 లక్షలు పెట్టి ఇంకో 10 లక్షలు యాడ్ అవుద్ది. కనీసం మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే అదో 44 లక్షలు అవుతుంది అట్లీస్ట్ బేస్ కేస్ సినారియో. సో ద పాయింట్ హియర్ ఈజ్, నేను 20,000 పెడతా, నేను ఆ పిల్లలు పెళ్లి చేయాలనుకుంటున్నా, దిస్ ఇస్ ద రాంగ్ క్వశ్చన్. క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్. అడగాల్సింది ఏంటి? నా పిల్లలు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నేను ఎంత సేవ్ చేయాలి? ఇది రైట్ వే. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం మైండ్ సెట్ ని రీసెట్ చేయాలి ఆడియన్స్ ది. నేను 20,000 సేవ్ చేస్తాను అంటే అనుకోవచ్చు, అరే నా దగ్గర మిగిలే డబ్బులు ఇంతే, నా దగ్గర ఇంతే మిగులుతున్నాయి కాబట్టి ఇంత సేవ్ చేయగలుగుతానని చెప్తున్నానని. ద పాయింట్ హియర్ ఇస్ 2 లక్షల జీతం వచ్చే వాళ్ళకి 20,000 సేవింగ్ ఇస్ వెరీ స్మాల్. ఇక్కడ మనం ఓన్లీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. అలా రిటైర్మెంట్ లైఫ్ ఎట్లుందో మనకు తెలియదు. ఎట్లాగో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి పెద్దగా ఏమీ సేవింగ్స్ పోయి ఉండొచ్చు. మహా అయితే ఇల్లు ఉంటుంది సొంతంగా, కారు ఉంటుంది సొంతంగా, అవతలేమి ప్రొవిడెంట్ ఫండ్లు, పెన్షన్లు ఏమి రావు అక్కడ, ఏవి రావు. మనమే ప్లాన్ చేసుకోవాలి. మరి ఆయనకి రెంటల్ ఇన్కమ్ ఉందో లేదో నాకు తెలియదు. సో బేసిక్ ఇక్కడ మల్టిపుల్ కేస్ సినారియోస్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పేది ఏంటి అంటే, అందరిని గమనించిన తర్వాత క్లయింట్స్ ని, నేను ఎంతో కొంత సేవ్ చేస్తా చూద్దాంలే టైం ఇచ్చాను అనుకుంటారు. మీరు టైం ఇచ్చి ఎంతో కొంత చూద్దాం అనుకునే టైంకి మీ 10 ఏళ్ళు గడిచిపోతే అప్పుడు మీ పిల్లల పెళ్లి కోసం మళ్ళీ మీరు అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ సేవింగ్స్. ఎంత రేంజ్ లో అంటే, ఇప్పుడు మీరు 20,000 అంటున్నారు, 20,000కి అప్రాక్సిమేట్ గా వీఆర్ మేకింగ్ సమ్వేర్ అరౌండ్ 44 lakhs. మనకి బేస్ కేస్ సినారియోలో మీరు ఆ టార్గెట్ ని రీచ్ కావాలంటే 70,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి పర్ మంత్ పెళ్లిళ్ళ కోసం. అంటే 10 సంవత్సరాల తర్వాత
ఇద్దరు పిల్లల పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలి అంటే గ్రాండ్ కాదండి, పెళ్లి చేయాలంటే. సరేలే, సరే ఏదో నార్మల్ గా పెళ్లి ఉన్నంతలో చేయాలి అంటే ఎంత అవుతుంది అన్నారు? నెలకి 1.5 కోటి ఖర్చు అవుతుంది, నెలకు 70,000 సేవ్ చేయాలి. సో నెలకి 70,000 రూపాయల చొప్పున వచ్చే 10 సంవత్సరాల పాటు సేవ్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే అప్పటికి ఎంత వస్తుంది? 1.5 కోటి వస్తుంది. 1.5% 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి నిఫ్టీ 50 రిటర్న్ తో క్యాలిక్యులేట్ చేస్తాం మనం యూజువల్లీ. ఓకే, యా, సో దాంతో ఏదో అలా ఉరామరిగా పెళ్లి చేయొచ్చు, పెళ్లి చేయగలుగుతాం. సో ద పాయింట్ ఇక్కడ అదే. ఇప్పుడు నేను 20,000 సేవ్ చేస్తా, 10,000 సేవ్ చేస్తా, 2 లక్షల జీతం ఉండే 20,000 సేవ్ చేయడం ఏంటి అసలు? అంటే ఆయన ఇప్పుడు మొదలు పెట్టాడు అని అంటే సేవింగ్స్ పిల్లల పెళ్లికి, ఆయన రిటైర్మెంట్ కూడా ఇప్పుడు దాకా పెద్దగా ఇన్వెస్ట్ చేసుకుని ఉంటారు. మాక్సిమం ఉంటే పీపీఎఫ్ ఉంటాయి కదా, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ ఏ ఉంటాయి కదా, అవి ఏవో పోతూ ఉంటాయి ఏమో అంతే. ఐ డోంట్ బిలీవ్ అంతకు మించి ఏమి ఉండుండవు. సో ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉంటాను. ఒక క్లయింట్ నాకు ఒక మాట చెప్పారు. అప్పుడు ఎప్పుడో సార్ ఒక మ్యూచువల్ ఫండ్ లో కొంత డబ్బులు వేసి వదిలేసేసరికి అది ఆల్ ఆఫ్ ద సడన్ ఇంటూ 7 times 8 times అయింది సార్. నేను ర్యాండమ్ గా మొన్న ఈ మధ్య ఓపెన్ చేస్తే అది ఇంత అయింది. ఏం మ్యూచువల్ ఫండ్ లో ఏంటో రిటర్న్ వస్తుందా అని చెప్పేసి నేను ఇప్పటి నుంచి యాక్టివ్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అంటున్నాను. ఆయన ఆ ఇన్వెస్ట్మెంట్ అప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే, కానీ ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది కదా. ఈయన కేసులో కూడా అదే, యూఆర్ ఆల్రెడీ at 45. అసలు ఇక్కడ నుంచి సహజంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన అసెట్ రీబ్యాలెన్సింగ్ ని మొదలు పెట్టాలి. అసెట్ రీబ్యాలెన్సింగ్ ఈజ్ మనకి ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి ఎంటీ అసెట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమి పని చేయకుండా ఖాళీగా పడి ఉన్నాయి. ఇప్పుడు పొలము గిలము ఆయన ఊర్లో ఉన్నాయి అనుకోండి, ఈ రోజు కదా పెళ్లిగానే అమ్మాల్సి వస్తుంది. దాని బదులు ముందుగానే మీకు టైం ఉంది, 10 years టైం ఉంది. ఇప్పటికిప్పుడు అమ్మమ్మ నేను చెప్పట్లేదు, మంచిగా బేరాలు పెట్టుకోండి, టైం చూసుకోండి, ఆ డబ్బులు ప్రాపర్ గా పిల్లల పెళ్లిళ్ళ కోసం మీ భవిష్యత్తు కోసం రీఅలోకేట్ చేయడం మొదలు పెట్టండి. రీఅలోకేషన్ ఆఫ్ అసెట్ లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ లో సర్వైవ్ అవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు 2 లక్షల జీతంలోంచి 70,000 మీరు అటు కట్టాలి అని అంటే, మీరు 2 లక్షల నుంచి 20,000 కడతా అంటున్నారంటే అర్థమవుతుంది యూ హావ్ లాట్స్ ఆఫ్ కమిట్మెంట్స్ ఉంటాయి. చాలా కమిట్మెంట్స్ ఉండుంటాయి మీకు ఆల్రెడీ. ఈఎంఐ చాలా ఉండుంటాయి. పిల్లలు కూడా ఇంటర్మీడియట్ అంటే ఖర్చులు ఖర్చు తర్వాత ఏదో ఎంటీ బీటెక్ ఉంటుంది. అవును, చాలా ఖర్చులు ఉంటాయి. సో బేసిక్ ఇక్కడ నేను సేవ్ చేయాలని నిజంగా 70,000 సేవ్ చేయలేరు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వేస్ రీఅలోకేట్ యువర్ అసెట్స్. ఓకే, ఒక క్లయింట్ చేశారు ఇంతకు ముందు, ఎప్పుడు నాకు వచ్చి చెప్పారు. ఆయన ఎగ్జిస్టింగ్ ఏదో ఒక కొన్నాడంట, ఆయనకు ఎంగేజ్ లో ఒక చిన్న స్థలమో పొలమో ఏదో చిన్నది కొన్నాడు. ఆయనకు మనలాంటి వాళ్ళు వీడియోలు అన్ని చూసి ఆయన క్లారిటీ వచ్చింది. నిజమే కదా, ఇప్పుడు రేపు నా పిల్లల చదువులకి కానీ పెళ్లిళ్ళకి కానీ కావాల్సిన క్యాష్ నేను అప్పటికప్పుడు అమ్మాలంటే నాకు లిక్విడ్ క్యాష్ దొరకదు అని చెప్పేసి అమ్మేసుకొని ప్రశాంతంగా ఆయన మంచిగా హైబ్రిడ్ ఫండ్ ఆయనకంతా ఆయన పెట్టుకున్నాడు, మన దగ్గర పెట్టలేదు. ఆయనకంతా ఆయనే పెట్టుకున్నాడు. మంచిగా వచ్చి ఎప్పుడు సంతోషం అనిపించింది. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రేపు పిల్లల పెళ్లిళ్ళకి కానీ దేనికన్నా డబ్బు కావాలంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇనఫ్ క్యాష్ అంత ఉంది. సో బేసిక్ ఎప్పుడైనా సరే ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ లోకి, ఫైనాన్స్ రిలేటెడ్ నీడ్స్ లో మనం పుష్ చేయాలి. ఇప్పుడు మ్యారేజ్ ఇస్ అ ఫైనాన్షియల్ నీడ్. ఆస్తుంటే పెళ్లి కాదు, దానికి క్యాష్ కావాలి. మొత్తం అమ్మనట్లు మీ పెళ్లిళ్ళకి ఎంత అవసరం ఉంటుందో, మీ రిటైర్మెంట్కి ఎంత అవసరం ఉంటుందో దాన్ని లిక్విడేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. డబ్బుల్ని పెట్టుకోకపోతే కష్టపడతాం. ఎవ్రీ అసెట్ విల్ నాట్ సర్వ్ ఎవ్రీ ప్రాబ్లం. సో మీరు ఎక్కువ ఎస్ఐపి చేసే ఛాన్స్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు రీఅలోకేట్ యువర్ ఎగ్జిస్టింగ్ అసెట్స్. దేర్ ఇస్ నో అదర్ వే. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.